సార్, పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు. అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, తర్వాత కూడా కాదు. చాలామంది మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షికి గాని, సాక్షి పేపర్ గాని 19-24 వరకు దగ్గర దగ్గర 570 కోట్ల వరకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఇచ్చారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. అప్పుడు విజయ్ కుమార్ గారు ఏం మాట్లాడరో ఇలాంటివి జరిగినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, లేకపోతే ఇలా చేసుకున్నాడా? మిగతా చాలా మినిస్టర్స్ కూడా చేశారు కదా, ఎందుకు మాట్లాడలేదు? వైసీపీకి విజయ్ కుమార్ గారికి లింక్ ఏంటి అని అడుగుతున్నారు సార్. గ్రౌండ్ లెవెల్లో ఉన్నది క్లారిఫై ఇస్తారు దీనికోసం? ఎస్, డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీడియాగా మీరు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా మేము కానీ ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ విషయమైనా కూడా ఎవరిని ప్రశ్నిస్తాము? అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తాం. అధికారంలో లేకుండా, అంటే నువ్వు అవసరం లేదు బాబు పో అని పంపించేసిన వైసీపీని ఇప్పుడు మేమేం ప్రశ్నిస్తాము? బికాస్ దే ఆర్ నాట్ ఇన్ పవర్. దట్స్ ఎ రిజెక్టెడ్ పార్టీ. ఇప్పుడు ఏపీలో మీరు వద్దు వెళ్ళిపోండి అని దించేసిన పార్టీ. దాన్ని ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తాం అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, నేను పొలిటికల్ లైఫ్లోకి వచ్చి 1 year అయింది. ఈ 1 yearలో ప్రజల పక్షాన నేనేం మాట్లాడుతున్నాను అన్నదానికి సంబంధించి నేను ఏదైనా ఆన్సర్ ఇవ్వగలను. అంటే మీరు ఆ రోజు ఈ మాట అన్నారు అని మీరు అడిగితే దానికి ఆన్సర్ నేను ఇవ్వగలుగుతా. ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఆ రోజు నేను ఇప్పుడు ఈరోజు ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేస్తున్నారు గౌరవ మంత్రి కళ్యాణ్ గారు అని అంటున్నానో, ఆ రోజు అలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్నా నేను. సో ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న ఆఫీసర్గా నో ఆఫీసర్ కెన్ క్రిటిసైజ్ దేర్ ఓన్ గవర్నమెంట్. దట్ ఈస్ కోడ్ ఆఫ్ కండక్ట్. యూ కెనాట్ క్రిటిసైజ్. ఇప్పుడు కొంతమందికి నోబుల్ ప్రొఫెషన్స్ చేయొచ్చు. సో అట్లా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏదైనా గవర్నమెంట్ తరపున ఒక కేసు గురించి మాట్లాడవచ్చు, లేకపోతే ఒక సర్జరీ చేయొచ్చు. అవి నోబెల్ ప్రొఫెషన్స్ అంటాం. అది ఎలాగా గవర్నమెంట్కి ఏమాత్రం వ్యతిరేకంగా లేనటువంటి అంశం అయితేనే. సో కాబట్టి ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ని కూడా మనం మాట్లాడడానికి అవకాశం లేదు. నేను మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా క్లోజ్గా వర్క్ చేశాను. వారు నన్ను అసలు ఫస్ట్ నా సర్వీస్లో ఫస్ట్ అప్రిషియేషన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. సో కాబట్టి అసలు ఆ పర్టికులర్ పాయింట్ మీద అసలు డిస్కస్ చేయడానికి అంశం ఏం లేదు. బికాస్ వీఆర్ బౌండ్ బై రూల్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్. అక్కడికి అది అయిపోయింది. ఇక వైసీపీతో లింక్ అనేటువంటిది చాలా హాస్యాస్పదమైన అంశం. అంటే చాలా మంది చూస్తున్నారు, జగన్ పంపించారు, జగన్ మాట్లాడమంటేనే మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్తున్నారు. ఓకే, క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నోట్లో నాలుక లేదా? ఈజీ డఫండం అంటే ఆయన నోరిప్పి మాట్లాడగలిగే భాష రాదా? మాట్లాడలేడా? చేత కదా? అతను చెప్పాలనుకున్నది అతను చెప్పుకోగలుగుతాడు కదా. అతని తరపు నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళ పార్టీలో అంతమంది ఉన్నప్పుడు ఏ విషయమైనా బికాజ్ హీ కెన్ స్పీక్, హీ నోస్ ద లాంగ్వేజ్. అలాంటప్పుడు అతని తరపున నేను ఎందుకు మాట్లాడేది? ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టింది ఎందుకంటే మేము అధికారంలోకి రావాలని, నేను ముఖ్యమంత్రి కావాలని. ఎవరో ముఖ్యమంత్రి రావడానికి నేను ఎందుకు పార్టీ పెట్టుకోవాలి? నేను ఎందుకు వాళ్ళని కలిసి తిరగాలి? అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అనవచ్చు. అంటే డెఫినెట్లీ ముఖ్యమంత్రి అవడం కోసమే మీరు వచ్చారా? ఎస్, పేదల తరపున అధికారం చేపట్టి వారికి సేవలు అందించాలని వచ్చాము. అలా అందించాలంటే ఏది మార్గం? ఐ హ్యావ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఐ హ్యావ్ టు బికమ్ సమ్ సెంట్రల్ మినిస్టర్. దెన్ ఓన్లీ ఐ కెన్ వర్క్ ఫర్ ద పీపుల్. వై షుడ్ ఐ? అంటే నేను ఎవరినో మోయాల్సిన అవసరం నాకేంటి? ఏదో పార్టీని మోయాల్సిన అవసరం నాకే. అలా కనుక ఉంటే నేను వైసీపీలోనే చేరొచ్చు కదా, లేదా టీడీపీలోనే చేరొచ్చు కదా, ఒకవేళ వాళ్ళ తరపున నేను పనిచేయాలనుకుంటే. కాబట్టి ఇదంతా నేను ఇప్పుడు కౌంటర్గా నేనేమంటున్నానంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు వైసీపీని విమర్శిస్తుంటే అప్పుడు ఏం చెప్పారు? వైసీపీ ఏదైనా తెలుగుదేశం రాసిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిన డైలాగులు చెప్తున్నాడు, వాళ్ళు దత్తపుత్రుడు అన్నారు. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అదే టీడీపీ జనసేన ఏమంటున్నారు? ఏదైనా వైసీపీ తరపున మాట్లాడుతున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఇదంతా ఒక ఆధిపత్య వర్గాల కుట్ర. పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ అనే 2 పార్టీలు, అది కమ్మ వాళ్ళది, ఇది రెడ్లది. వీళ్ళే ఉండాలి, వీళ్ళే అధికారంలోకి ఉండాలి. మూడోవాడు ఎవడొచ్చినా, ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది కదా. అతను స్వతంత్రంగా రావాలని ట్రై చేసినా కూడా ఇతను టీడీపీ దత్తపుత్రుడు, టీడీపీ చంద్రబాబు దత్తపుత్రుడు అని అతను కూడా ఒక దాటికి కట్టేశారు కదా. అది అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని కూడా మీరు వైసీపీ అంటే ఇప్పుడు అవైలబుల్గా ఉంది వైసీపీ కదా, లేకుండా ఇంకోటి ఉంటే దానికి అంటగట్టేవాడు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, అధిక జనులు అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినా, పేద వర్గాల నుంచి ఎవరైనా ఎదుగుతుంటే ఎదగనీయకుండా అణిచేయడానికి ఇది ఒక కుట్ర.
కాబట్టి మేము థర్డ్ ఫ్రంట్గా థర్డ్ ఆల్టర్నేటివ్గా రావాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన వెంటనే ఆయనకు అవకాశం ఇచ్చారు. అతను ఏదో వెరీ విజనరీ అనుకుని ఏదో ఎరగదీస్తాడు అనుకుని, తీరా చూస్తే ఆయన ఈవెంట్స్ చేసుకుంటూ కూర్చున్నాడు, ఏ రకమైన డెలివరీ లేదు. సో ఇతను వేస్ట్ రా బాబు అని చెప్పి వైసీపీకి ఇచ్చారు. ఇతను ఒక అవకాశం అంటున్నాడు కదా, ఏం చేస్తాడో చూద్దాం, ఏదో మేనిఫెస్టో ఇచ్చాడు కదా అన్నట్టు అనుకున్నారు. తీరా చూస్తే మేనిఫెస్టో దాని గురించి ఎంత మాట్లాడినా బట్ అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సో అతనేమో కంప్లీట్గా వెల్ఫేర్ ఇచ్చిన మాటలన్నీ వదిలేశాడు. రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్స్కి ఆ లోన్ రుణమాఫీ అన్నాడు, చేయలేదు. లాస్ట్ డే ఏప్రిల్ 11వ తేదీ ఎలక్షన్ ఉంటే 10వ తేదీ డబ్బులు ఇస్తున్నాడు. సో ఈ రకంగా అతను వ్యవహరించాడని వదిలేస్తే ఇతను డెవలప్మెంట్ అనేది లేదు. సో ఇలా ఒకరిలాగా ఉన్నారు. కాకపోతే ఏమైంది, పబ్లిక్ మెమరీ షార్ట్గా ఉంటుంది కదా. సో ఒకప్పుడు రిజెక్ట్ చేసిన ఇతను మాకు వద్దు, ఏం చేయలేదు అనుకున్నా, ఈరోజు ఆల్టర్నేటివ్ లేక మళ్ళీ తెలుగుదేశానికి ఓట్లేశారు. సో ఇప్పుడు వైసీపీ మీద వ్యతిరేకంతో టీడీపీకి ఓటేశారు తప్ప టీడీపీ వచ్చేయాలి, వాళ్ళు అధికారంలోకి వచ్చేయాలని ఎవరు ఓటేయలేదు కదా. ఆ విషయం వాళ్ళ పార్టీలే, పత్రికలే, టీవీలే చెప్పినాయిగా క్లియర్గా, ఇప్పుడు కూడా చెప్తున్నాయిగా. అతని మీద వ్యతిరేకతతో కదా నీకు ఓటేశారు, అయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని వాళ్ళ ఛానల్సే చెప్తున్నాయి కదా. ఈ రోజు కూడా వీకెండ్ కామెంట్స్లో మాట్లాడుతున్నారు కదా. కాబట్టి అదే ఇంకో ఆల్టర్నేటివ్ ఉంటే, సపోజ్ ఇప్పుడు వైసీపీ వదిలేశారు, టీడీపీ కూడా బాగోలేదు, ఎవరికి వేయాలి ఓటు అన్నప్పుడు ఇంకో పార్టీ లేదు. మేము వచ్చాం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, పేదల తరపున వచ్చాం, పేదవాళ్లకు నిర్ణయాధికారం ఇవ్వాలని వచ్చాం, అంతేగాని పోస్టులు మాత్రం ఇచ్చి అధికారం లేకుండా చేయడం కాదు. ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది హోమ్ మినిస్టర్లు చేశారు, రెవెన్యూ మినిస్టర్లు చేశారు, బట్ వాళ్ళెవరికి అధికారాలు లేవు కదా. జనసేన పార్టీ కూడా అలాగే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను కూడా అలాగే వచ్చాను థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం. ప్రజారాజ్యం అయితే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన కూడా అప్పుడు వచ్చారు. ఏది కూడా నిలబడిన పరిస్థితి లేదు. అంటే రెండు కులాల ఆధిపత్య ధోరణి మధ్య మిగతా పార్టీలు నలిగిపోతున్నాయి, పోయాయి కూడా, వాళ్ళు కనిపించకుండా పోయాయి. అంత ధైర్యం ఏంటి, నిలబడతాను, ముఖ్యమంత్రి అవుతాను అని విజయ్ కుమార్ గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, ఏంటి ఆ ధైర్యం అంటే ఏం చెప్తారు? 80% మంది ప్రజలు అధిక జనులు ఉన్నారు, వీళ్ళు ఇంతవరకు అధికారాన్ని చవి చూడలేదు. వాళ్ళకి నేను అధికారం రుచి చూపిద్దామని కదా వచ్చాను. అంటే నిర్ణయం, ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఊటుకూరు అనే గ్రామం, ఎక్కడ విడవలూరు అనే మండలంలో, నెల్లూరు జిల్లా ఊటుకూరు అనే గ్రామానికి వస్తే ఆ గ్రామ సర్పంచ్ ఎవరని అడిగాను. సమ్ లక్ష్మి ఏమిటంటే ఆమె ఎస్టీ రిజర్వేషన్లో సర్పంచ్ అనే వ్యక్తి కదా. అక్కడ బస్ స్టాండ్ దగ్గర నిలబడి అడుగుతుంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, సమ్ రెడ్డి పేరు చెప్పారు. ఆ పేరు కూడా నాకు గుర్తుంది, నేను చెప్పదలుచుకోలేదు. నాకు తెలుసు గజెట్ ప్రకారం అది ఎస్టీ, బట్ ఇక రెడ్డి పేరు చెప్తున్నారు ఏంటని నాకు డౌట్ వచ్చి నేను చాలామందిని అడిగాను. అడిగితే ఆ రెడ్డి నిలబెట్టాడు ఈమెని. సో ఆ రెడ్డి ద్వారా గెలిచింది ఈమె. ఆమె పేరు కూడా తెలియదు గ్రామస్తులకి, ఆమె సర్పంచ్, పైకి పెద్ద విలేజ్, అది మేజర్ విలేజ్. సో నేను బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డా. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళకు సర్పంచ్ అయితే కనీసం ఆమె పేరు కూడా తెలియకుండా పాలన సాగుతుందంటే ఇదేనా ప్రజాస్వామ్యం? ఆ బస్ స్టాండ్లో నిలబడి ఆ రెడ్డి పేరు కూడా ప్రస్తుతించి నేను మాట్లాడటం జరిగింది. సో అంటే నా పాయింట్ ఏంటంటే, ఈ రకంగా పదవులు ఎందుకు? ఆమె చెక్కు సంతకం కూడా పెట్టలేదు. అతను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి. అతను వస్తే కుర్చీలో కూడా కూర్చోదు. సర్పంచ్ అయ్యుండి షీ కాంట్ సిట్ ఇన్ హర్ చైర్. అది పవరా? అలాంటి పవర్లే ఉన్నాయి ఇప్పుడు మన హోమ్ మినిస్టర్స్కి, రెవెన్యూ మినిస్టర్స్కి, అదర్ మినిస్టర్స్ అందరికీ అలాంటి పవర్సే ఉన్నాయి. ఆ పవర్ కాదు మాకు కావాల్సింది, డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి. ఏదైనా ఇదిగో పేదవాళ్ళు ఇలా నలిగిపోతున్నారు. ఉదాహరణ ఇళ్ళ గురించే చెప్పాను. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇల్లు లేని జంట ఉండకూడదు అని ఒక స్టేట్మెంట్ పెట్టి దాని ప్రకారం ఇల్లు కట్టించాలి, అది ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాం అనుకో. అలాంటి డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మన అధికారంలో ఉంటే వస్తుంది, ఎవరి కింద ఉంటే రాదు. అందుకే చెప్తున్నాను, వైసీపీ ఇంకొకటి వాళ్ళ కింద వాళ్ళని మోయాల్సిన కర్మ మాకేంటి? అంత అవసరం, అంత అగత్యం మనకెందుకు ఉంది? ఈ జనం కోసం కదా, ఈ జాతుల కోసం కదా మనం వచ్చాం. సో వాళ్ళని పైకి తీసుకురావాలనేది మా ఆలోచన.